తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు అజేయంగా కనిపించిన బీఆర్ఎస్ పార్టీ నేడు తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టడం, మరోవైపు కల్వకుంట్ల కవిత చుట్టూ జరుగుతున్న రాజకీయ చర్చలు ఇవన్నీ కలిసి బీఆర్ఎస్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేందుకు కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్లకు పైగా నిలబడిన పార్టీలు టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమే అని అన్నారు. మధ్యలో ఎన్నో పార్టీలు వచ్చి పోయాయని, కానీ తమ పార్టీ ప్రజల విశ్వాసంతో నిలబడిందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు పైకి చూస్తే రాజకీయ ధైర్యం నింపే ప్రయత్నంలా కనిపించినా లోతుగా పరిశీలిస్తే ఇందులో స్పష్టమైన ద్వంద్వ వైఖరి బయటపడుతోంది. ఎందుకంటే ఇదే టీడీపీని, ఇదే చంద్రబాబు నాయుడిని గతంలో కేసీఆర్, కేటీఆర్లు ఎలా విమర్శించారో తెలుగు ప్రజలకు బాగా గుర్తుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో టీడీపీని ఆంధ్ర పార్టీగా చిత్రీకరిస్తూ, చంద్రబాబు నాయుడిని తెలంగాణకు వ్యతిరేక శక్తిగా చూపిస్తూ బీఆర్ఎస్ రాజకీయ లాభం పొందింది. తెలంగాణ భావోద్వేగాన్ని రెచ్చగొట్టేందుకు చంద్రబాబు పేరు నిరంతరం ఉపయోగించారు. అంతేకాదు, టీడీపీని బలహీనపరిచేందుకు బీఆర్ఎస్ చేసిన రాజకీయ ప్రయత్నాలు కూడా అందరికీ తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను బీఆర్ఎస్ లో చేర్చుకోవటం ద్వారా ఆ పార్టీని తెలంగాణలో దాదాపు ఖాళీ చేసింది. ఆ సమయంలో టీడీపీని గౌరవప్రదమైన పార్టీగా చూడలేదు. కానీ నేడు అదే టీడీపీతో తమ పార్టీని పోల్చుకోవాల్సిన పరిస్థితి రావడం రాజకీయ విరోధాభాసమే కాకుండా బీఆర్ఎస్ ప్రస్తుత బలహీనతకు సంకేతంగా కనిపిస్తోంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీకి ప్రజల్లో ఉన్న ఆదరణ, చరిత్ర, సిద్ధాంతపరమైన బలం వేరు. ఎన్టీఆర్ ప్రజల హృదయాల్లో దేవతా సమాన స్థాయి సంపాదించారు. ఆ పార్టీ 3 దశాబ్దాలకు పైగా ఎన్నో రాజకీయ తుఫాన్లను ఎదుర్కొని ఇంకా నిలబడుతోంది. చంద్రబాబు నాయుడు కూడా అనేక కష్టాలను ఎదుర్కొని పార్టీని నిలబెట్టారు. ఈ నిజాన్ని కేసీఆర్, కేటీఆర్లు ఎప్పుడూ బహిరంగంగా అంగీకరించలేదు. దీనికి విరుద్ధంగా కేసీఆర్ గతంలో చంద్రబాబుని తీవ్రంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. ఆ బ్రహ్మదేవుడు కూడా చంద్రబాబుని కాపాడలేడు వంటి వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా బీఆర్ఎస్ నుంచి ఎలాంటి స్పష్టమైన ఖండన రాలేదు. ఆ సమయంలో మౌనం పాటించిన నాయకత్వం ఇప్పుడు టీడీపీతో తమ పార్టీని సమానంగా చూపించుకోవటం రాజకీయ అవకాశవాదంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు ఏపీలో జగన్తో బీఆర్ఎస్ సాన్నిహిత్యం కూడా ప్రజలు మర్చిపోలేదు. చంద్రబాబుని రాజకీయంగా దెబ్బతీయడానికి జగన్తో కలిసి పనిచేయటంలో తప్పేమీ లేదని భావించిన బీఆర్ఎస్ ఇప్పుడు మాత్రం టీడీపీ చరిత్రను ఉదాహరణగా చూపిస్తూ తమ పార్టీకి ధైర్యం చెప్పుకోవడం గమనార్హం. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటంటే, పార్టీ భవిష్యత్తుపై కార్యకర్తల్లో పెరుగుతున్న అనిశ్చితి. ముఖ్య నేతలు పార్టీని వీడే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు బీఆర్ఎస్ నాయకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయని ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో కార్యకర్తల ఆత్మవిశ్వాసం నిలబెట్టేందుకు కేటీఆర్, టీడీపీ ఉదాహరణను ఉపయోగిస్తున్నారు. కానీ ప్రశ్న ఏంటంటే, గతంలో రాజకీయంగా తక్కువ చేసి మాట్లాడిన పార్టీని ఇప్పుడు తమ స్థిరత్వాన్ని ఉదాహరణగా చూపించడం ప్రజలు ఎలా స్వీకరిస్తారు? టీడీపీని బలహీనపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు అదే పార్టీ చరిత్రను ఆధారంగా చేసుకుని తమ భవిష్యత్తుపై నమ్మకం కల్పించుకోవడం నిజంగా రాజకీయ ద్వంద్వ వైఖరికి ఉదాహరణ కాదా? తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చెప్పే మాటలు ఒకలా ఉంటాయి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలు మరోలా మారిపోతాయి. నేడు కేటీఆర్ వ్యాఖ్యలు కూడా అదే వాస్తవాన్ని మరోసారి బయటపెడుతున్నాయి.